జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ కూరపాటి. ఇప్పుడు మనం మాతిరెడ్డి సులోచన గారు రచించిన అమృత కలశం అనే నవలలోని 2వ భాగాన్ని వినేద్దామండి. ఆషాఢ మాసం అత్తగారింట్లో ఉంచుతారా? మంచి సంబంధమే దొరికింది మాకు. కాపురానికి తెచ్చి 2 నెలలు దాటింది. ఒక్కసారి వచ్చిన పాపాన పోలేదమ్మా అన్నగారు. అందుకే అన్నారమ్మా, తల్లిపోతే తరం పోయిందని. అన్న అన్నే కదా, అన్న పెడదామన్నా వదిన సాగనీయవద్దు. పక్కింటి ఆమె గొంతు అది. విజయకు ఒకసారి వదిన గుర్తుకు వచ్చింది. ఇదిగో చెల్లెల్ని చూసుకుని ఉన్నదంతా ఊడ్చిపెడితే నేను నొయ్యో గొయ్యో చూసుకుంటాను అని బెదిరించేది వదిన. 5-6 వేలు ఇవ్వందే ఎవరూ పెళ్లి చేసుకోరు అన్న రుసరుసలాడేవారు. మరీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చాక ఇంట్లో రోజు ఎడమకం పొడమకం. అప్పుడే అన్నయ్య స్నేహితుడు ఒక ఆయన రఘుపతి సంబంధం తెచ్చాడు. కట్నం అంటే అతనికి అసహ్యమని చెప్పాడు. ముందు అలాగే అంటారు, లాంఛనాలని నగలని అలా అడుగుతారు. మూతి తిప్పింది వదిన భారతి. నువ్వు కాస్త నన్ను మాట్లాడనిస్తావా? రామారావు కసురుకున్నాడు. మీరే మాట్లాడండి, కానీ అన్నీ ఖచ్చితంగా చెప్పండి. భారతి లోపలికి వెళ్ళింది. ఆ మన్నాడు అన్నగారు తిరిగి వచ్చాడు. అతని ముఖం ప్రసన్నంగా లేదు. నేను చెప్పలేదు, అక్కడికి వెళ్ళగానే హిరణ్యాక్ష వరాలు కోరి ఉంటారు, అవునా? విజయవంక గర్వంగా చూచింది భారతి. నీ ముఖం అదేం కాదు. అబ్బాయి చాలా ఉత్తముడు, నిగర్వి. తల్లి తండ్రి లేరు. మేనత్త ఆమె పిల్లలు అతని దగ్గరే ఉన్నారు. పెళ్ళైతే వెళ్ళిపోతారేమో. మరింకేం, ముందు బాదరాబందీ ఉండదు. అది కాదు భారతి, మన విజయ్ కంటే 11 ఏళ్లు పెద్దవాడు. మనిషి నలుపు, చెంపల దగ్గర జుట్టు కూడా తెల్లబడింది. నాకు అంతగా నచ్చలేదు. అదే కట్నం గురించి ఏమనలేదా? ఆ అబ్బాయికి కాని కట్నం వద్దట. కావాలంటే మనమ్మాయికి ఇచ్చుకోమంటున్నాడు. వివాహం కూడా సాదాగా చెయ్యాలన్నాడు. మరింకే, అన్ని విధాల తగిన సంబంధం. నేను చెప్పాను కదా. మగాడికి వయసు లెక్కేమిటండి? అందరూ నలకుబేర్లు జయంతులు దొరికితే ఈ భూతలం స్వర్గమే అయ్యేది. ఇప్పుడు దానికి 15 పూర్తి అయి 16ఏగా. ఏమంత పెద్ద వయసని? మంచిగా కట్నం లేక దొరికినప్పుడు చెయ్యక ఏమిటిది ఇంకా ఆలోచన? వచ్చే సంవత్సరం చూద్దాంలే. అమ్మాయి మెట్రిక్ పరీక్ష రాస్తోంది. రిజల్ట్స్ వస్తే పై చదువులు చదివించవచ్చు. అప్పుడు మాట్లాడలేదు. రాత్రంతా భర్తను సాధించడం విజయ్ వింటూనే ఉంది. పొలం అన్నకు రాసి ఇన్సూరెన్స్ పై వచ్చిన డబ్బు కూతురికని తండ్రి రాశాడట. ఆ మాటే వదిన బయటికి రానివ్వదు. పెద్దదైతే తనకిష్టమైన రీతుల్లో నగలు చేయించుకుంటుందని 10 కాసుల మురుగులు, 5 కాసుల నాంతాడు తండ్రి చేయించటం. 12 సంవత్సరాల వరకు తన దగ్గరే ఉన్న సంగతి విజయ్కు తెలుసు. అదీ కాక తల్లి నగలు సగం తనకే రావాలి. వదిన అవేవీ గుర్తుంచుకున్నట్టు లేదు. అవన్నీ తీసుకుని తనకు 4 పేటల చంద్రహారం చేయించుకుంది. అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుందని 60కి చేయించింది. ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంది. ఇంటికి వచ్చిన ప్రతివారి దగ్గర ఒకటే మాట, గుండెల మీద కుంపటిలా ఎదిగి కూర్చుందమ్మా. అలా అన్నప్పుడల్లా విజయ్కు భూమి పగిలి అందులోకి తను వెళ్ళిపోతే బాగుండనిపించేది. విజయ్ని అడుగుతాను, తను చదువుకుంటానంటే మాత్రం నేను పెళ్లి మాట ఎత్తను. దానికేం మనము తేరగా పెట్టడం లేదు. నాన్నగారిచ్చిన డబ్బుపై వడ్డీ వస్తుంది. ఎప్పుడూ నా నోరు మూస్తారు. ఆ అమ్మాయిని అడిగితే చదువుకుంటా అంటుంది. ఆ సంగతి నాకు తెలుసు. మీకు తెలిసే అంటున్నారు. భారతి, మన అనుపమకు ఆ వయసులో పెళ్లి చేస్తావా? అందున 11 ఏళ్లు పెద్దవాడికిచ్చి. భారతి లేచి వెళ్ళిపోయిన శబ్దం అయింది. విజయ అటు ఇటు దొర్లింది. పక్కనే పడుకున్న రమేష్పై చేయి వేసుకుని పడుకుంది. మరో పక్కన అనుపమ పడుకుంది. లోకంలోని కల్మషం తెలియని పిల్లలు. తెల్లవారి లేచింది. భారతికి ఒంట్లో బాగాలేదు. రాత్రి భర్తతో ఘర్షణ పడ్డది. ఆ రోజు లేవదని తెలుసు. మామూలుగా చకచకా పనులు అన్నీ పూర్తి చేసింది. పిల్లలకు అన్నాలు పెట్టి, అన్నకు అన్నీ కంచం దగ్గర పెట్టి స్కూల్కు బయలుదేరింది. రమేష్ను కేజీ క్లాసులో వదిలి అనుపమను తీసుకుని వెళ్ళింది. అన్నయ్య అడిగితే నాకేం భయమా? చదువుకుంటానని చెబుతాను అనుకుంది. వాళ్ళ సంపాదన ఏం పెట్టడం లేదు కదా. ఈ సంవత్సరం అయినా కాలేజీ చదువుకు బయటే హాస్టల్లో ఉండి చదువుకుంటాను అని మరోసారి అనుకుంది. తను పెళ్లి చేసుకుంటే వదిన అన్నలాంటి అందమైన వాడిని చేసుకోవాలి. కామేశ్వరి, లలిత వచ్చారు. ఆ ఊరి స్కూల్లో వాళ్ళిద్దరే ఆడపిల్లలు. క్షేత్రగణితంలో ఈ చివరి అధ్యాయం రావటం లేదే అన్నారు. ఆ చాప్టర్ నాకు రాదు. సాయంత్రం ట్యూషన్ మాస్టర్ని అడిగి చెబుతాను. ఏమిటేమిటి, ట్యూషన్ కూడా పెట్టుకుంటున్నావా? ఆశ్చర్యంగా అడిగింది కామేశ్వరి. ట్యూషన్ కాదు, నీ ముఖం. మా అనుపమకు వచ్చే మాస్టర్ దగ్గర నేర్చుకుంటాను. అవునే, అంత చిన్నపిల్లకి ట్యూషన్ ఎందుకు? లలిత అడిగింది. విజయ ఆలోచనలో పడింది. నిజమే, వదిన తన కూతురు అన్నింటా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటుంది. తను ఒకరి కూతురేనని మర్చిపోతుందెందుకో. సాయంత్రం ట్యూషన్ మాస్టర్ కొరకు ఆతృతగా ఎదురుచూస్తోంది విజయ.
భారతి కరణం గారింట్లో పేరంట ఉంటే వెళ్ళింది. అను, ఈ పూట నేను లెక్కలు చెప్పించుకుంటానే, నువ్వు బంగారు తల్లిలా పక్కన కూర్చొని హోంవర్క్ చేసుకోమ్మా. అత్తా, నేను వెళ్ళి ఆడుకుంటానే, అందరూ ఆడుకుంటారు, నాకేమో ట్యూషన్ మాస్టర్ వస్తారు, బొంగమూతి పెట్టేసింది. ఓ అరగంట ఆడుకుని నేను లెక్కలు పూర్తి చేసే లోపున వచ్చేయమ్మా. ఆ పిల్ల విమానంలా వెళ్ళిపోయింది. అనుపమకు ట్యూషన్ చెప్పే మాస్టారు హై స్కూల్లో లెక్కలు చెబుతారు. అతనికి క్షణం తీరిక ఉండదు. అనుపమ లేదా? ఆ గదిలోకి వచ్చిన విజయను అడిగాడు అతను. నాకు 2 లెక్కలు చెప్పాలి మాస్టారు, ఈలోగా అనుపమ వస్తుంది. పుస్తకం ఆయన ముందు వేసింది. క్షేత్రగణితం నీకు అర్థం కాలేదా? చకచకా లెక్క చెప్పాడు. అరగంటకు ఆమె సందేహాలు తీరిపోయాయి. థ్యాంక్ యూ మాస్టారు. లేచింది. అసలు థ్యాంక్స్ నేను చెప్పాలి, మేము చెప్పడం గొప్ప కాదు, అవతల వారు అర్థం చేసుకునే తీరును బట్టి ఉత్సాహం వస్తుంది. మీ క్లాసులో గోపి లేడు? అతనికి లెక్క చెప్పడానికి దేవుణ్ణి ప్రార్థించి 2 తలకాయలు తెచ్చుకోవాలి. అతను చెప్పిన దాంట్లో హాస్యం లేదు కానీ చెప్పే తీరులో హాస్యంగా అనిపించింది. పక్కున నవ్వేసింది. ఓ మై గాడ్, అతనికి స్క్వేర్ రూట్ చెప్పేసరికి తాతలు దిగి వచ్చారు. ఏమిటి భాగోతం? గర్జనతో పాటు అనుపమ రాగాలాపన వినిపించింది. ఇద్దరూ మాటలు రానట్టు గుమ్మం వైపు చూశారు. గుమ్మంలో భారతి నిలబడి ఉంది. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. అను, రావచ్చు, కూర్చొని చదువుకో. అనుపమ ఫ్రాక్ ఎత్తి కళ్ళు తుడుచుకుంది. అతను విజయవంక జాలిగా చూచి అటు తిరిగాడు. విజయ మెల్లగా బయటికి వచ్చింది. వదినగారి నిందలు నిష్ఠూరాలు వినవలసి వస్తుందేమోనని నిబ్బరంగా నిలబడింది. భారతి ఒక్క మాట అనలేదు. గదిలో చదువుకుంటూ కూర్చుంది. 8 గంటలకు రమేష్ ఆవులిస్తూ వచ్చాడు. అత్తయ్య, అన్నం పెట్టవే. లేచి వెళ్లి పిల్లలకు పెట్టి తను మజ్జిగ తాగి పడుకుంది. ఏనాడు భారతి పిల్లలకు అన్నాలు పెట్టినట్లు గుర్తులేదు. రామారావు వచ్చే వరకు బుక్స్ తిరిగేస్తూ కూర్చుంది. నేను విజయ్కు త్వరగా పెళ్లి ఎందుకు చెయ్యమన్నానో మీకు అర్థం కాదు. ఇందాక గదిలో ట్యూషన్ మాస్టర్తో మైమరిచి నవ్వుతోంది. నేను రావటం ఆలస్యం అయితే ఇంకా ఏం చేసేవారో. భారతి అంటున్న మాటలు నిశ్శబ్ద వాతావరణంలో స్పష్టంగా వినిపించాయి. విజయ్ ఎంత పిల్లని? మీకు బుజ్జిపాపాయిలాగే కనిపిస్తుందిలేండి. ఆ పిల్లకు పెళ్లి ఇష్టం, కావాలంటే అడగండి. రేపు ఆ ట్యూషన్ మాస్టర్ను చేసుకుని చక్కా పోతే అందరూ నవ్వితే గాని మీకు సంతోషం కలగదులేండి. ఇక వినలేక నిండా దుప్పటి కప్పుకుంది విజయ. ఆమెకు వదిన మాటలకు దుఃఖం రాలేదు. స్త్రీ ఇంత బలహీనరాలేమిటా అని ఒక విధమైన చాలి కలిగింది. స్త్రీ తోటి స్త్రీ గురించి సక్రమంగా ఆలోచిస్తే స్త్రీ సమస్యలు సగం పరిష్కారం అవుతాయేమో. ఆలోచిస్తుంటే ఇక వదినతో ఎక్కువ రోజులుండటం కుదరదేమోననిపించింది. పని అంతా నెత్తిన వేసి అనారోగ్యం పేరుతో హాయిగా తిరిగి వచ్చినా రోషపడలేదు. వచ్చే పోయేవారి సానుభూతి కోసం తననో గుదిబండలా చేసినా సహించింది. తన పాత చీరలిచ్చినా బాధపడలేదు. ఇది మరో రకమైన సమస్య. తనకు కోపం రావచ్చు, ఎదురు తిరగవచ్చు. ఆ రోజు అన్న జీవితం నరకం అవుతుంది. ఆలోచించి ఆలస్యంగా నిద్రపోయింది. తెల్లవారి లేచేసరికి భారతి కాఫీ పెట్టింది. భర్త ఇంట్లో ఉన్నా నోరు తగ్గించిన అనుపమను తిడుతుంది. విననట్లే వెళ్లి కాఫీ తాగి తన పని తను చేసుకోసాగింది. మామూలుగా అన్నగారికి పిల్లలకు వడ్డించింది. అన్నగారికి తన నిర్ణయం చెప్పాలనుకుంటే నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. విజయ, ఈరోజు అలివేలమ్మకు ఉత్తరం రాసేస్తున్నాను. వాళ్ల మేనల్లుడికి మరో సంబంధం చూసుకోమని నెయ్యి వేసుకుంటూ అన్నాడు. అన్నయ్య, నాకు ఆ సంబంధం ఇష్టమే అన్నది ధైర్యం చేసి. విజ్జి, అతను అన్నం కలుపుతూ ఆశ్చర్యంగా చూశాడు. అవునన్నయ్య, ఈ పరీక్ష ఇస్తాను, ఆ తర్వాత చదవాలని లేదు అనేసి బయటికి వెళ్ళిపోయింది. అవునండి, ఈ పరీక్ష పాస్ అయితే చదవాలని ఉంది. శోభనం పెళ్లి కూతురుగా విజయ మాటలు విని ఆశ్చర్యపోయాడు రఘుపతి. విజయ ఆనందంగా భార్యవంక చూశాడు. ఆడవారిని నీ కోరిక ఏమిటంటే చాలు, చీరలు నగల జాబితా బయటికి వస్తుంది. మరి కాస్త ముందుకు వెళ్ళిన వారుంటే ఏదైనా సుందర ప్రదేశం చూద్దామంటారు. చదువుకుంటాను అన్న భార్యను మొదటిసారి చూశాడు రఘుపతి. ఒక్క క్షణం ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఒక్కరి అనుభవం కూడా తన అనుభవానికి పోలిక అనిపించలేదు. ఆప్యాయంగా, ఆదరంగా, ఇంకా పస్తనం వీడని భార్య నుదురు చుంబించాడు. మన జీవితాలలో ఈ మొదటి రాత్రి మరపురాంది విజయ. నీకేం కావాలి? నా చేతనైందైతే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. నిజంగానా? తలవంచుకుని అతని పాదాలను చూస్తూ అడిగింది. అడిగి చూడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మొరటుబారిన అరచేతులు సానుభూతిగా వ్రాశాడు. మెట్రిక్ రిజల్ట్స్ వచ్చి పాస్ అయితే నేను చదువుకుంటాను. విజయ అతని కోరికలు గుర్రాల్లా పరిగెత్తడం లేదు. ఆమెను అపురూపంగా గుండెలకు హత్తుకుని పసిపాపను లాలించినట్టు లాలించాలి అనిపించింది. అలాగే విజయ, చదువు వద్దు బాబోయ్ అన్నంతవరకు చదివిస్తాను. నిజంగానే అంటున్నారా? ఆమె కళ్ళలో ఆశ రెపరెపలాడింది.
అబద్ధంగా కూడా అంటారేమిటి? చిన్నగా నవ్వాడు. ఆమె ఆనందంగా అతని 2 చేతులు కళ్ళకద్దుకుంది. అలాగే దగ్గరకు తీసుకున్నాడు. ఆమె తలలోని మల్లెలు అతడిని ఉత్తేజితుడిని చేశాయి. తమకంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. ఆమె పెదవులు చుంబించాడు. రాత్రి ఎలా గడిచింది, ఏం మాట్లాడుకున్నది తెలియనంతగా మైమర్చిపోయారిద్దరూ. స్వీట్ నథింగ్స్లో కాలం కరిగిపోయిందన్న జాసే లేదు. వారం రోజులు గడిచేసరికి ఒకరిని ఒకరు బాగా తెలుసుకున్నారు. ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నారు. మనిషి కంటే మనసు ఎంత అందమైందో చూడగానే నదురుగా కనిపించే అందం కాది అన్నది పసిపిల్లల హృదయం అనుకుంది విజయ. అందరిలాంటి యువతి కాది విజయ. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, వయసుకు మించిన గంభీరత కలిగి ఉంది. ఆమెను నొప్పించకూడదు అనుకున్నాడు రఘుపతి. పెద్ద దిక్కుగా ఉన్న మేనత్తను తన వివాహం కాగానే వేరు పంపాలని అనుకున్నాడు. కానీ అలివేలమ్మ కొడుక్కు జడ్చర్లకు ట్రాన్స్ఫర్ కావటంతో ఆడపిల్లను పెట్టుకుని ఒంటరిగా ఎలా ఉంటుందని తల్లి కూతుళ్లను తన దగ్గరే ఉంచుకున్నాడు రఘుపతి. అలివేలమ్మకు విజయను చూస్తే ఒళ్ళుమంట. స్త్రీ అంటే ఎప్పటికీ ఎవరి మీదో ఆధారపడి చీటికి మాటికి అలక సాగిస్తూ కంటతడి పెట్టుకోవాలని ఆమె భావన. దానికి విరుద్ధంగా ప్రవర్తించే విజయను ఎలా సాధించాలా, ఎలా నొప్పించాలా అని చూస్తోంది. విజయ్కు పూర్తిగా విరుద్ధం సునంద. చీటికి మాటికి అలక సాగించనిదే తోచదు. పెళ్లైన 5-6 రోజులకు కాబోలు కొత్త దంపతులను ఇంట్లో వదిలి అలివేలమ్మ గుడికి వెళ్ళింది. వారిని అలా వదలటం ఇష్టం లేనట్టు వెళ్లేటప్పుడు విజయని పిలిచింది. వాడంటే రేడియో వింటూనో వార్తాపత్రిక చదువుతూనో గడుపుతాడు. నీకేం తోస్తుంది? అలా వెడదాం రాకూడదు? ఇంకెక్కడికన్నా అయితే వచ్చేదాన్ని పెద్దమ్మ. గుడికి రావటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఏమిటేమిటి? గుడికి వెళ్ళటం ఇష్టం లేదా? ఈ సోజ్జ నీ నోటి గుండానే వింటున్నానే తల్లి. అదేదో చేయరాని నేరం చేసినట్టు ముఖం పెట్టింది. చోద్యమేముంది పెద్దమ్మ? గుడి అంటే పవిత్రంగా అన్నింటికీ అతీతంగా భావించుకుంటాం. అక్కడ కూడా కులాలు మతాలు ఏమిటో నాకేం అర్థం కాలేదు. మా సునందను చూసి నేర్చుకో. పరీక్షల ముందు ఎంత భక్తిగా పూజలు చేస్తుందో. వీర హనుమాన్లకు దీపారాధన చేస్తుంది. ఎవరిష్టం వారిదిలే అత్త. గుడికి ఆలస్యం అయింది. రఘుపతి తొందర చేశాడు. ఏమిట్రా ఎవరిష్టం వారిదా? మనకంటూ ఓ ఇష్టం లేదా? దాన్ని పాటించవలసిన అవసరం మన ఇంటికి వచ్చే కోడలికి లేదా? అపచారం. మా తోడికోడలు ఇట్లాగే నిలిగితే వారం రోజుల్లో ఉద్యోగం పోయింది. వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మళ్లీ వచ్చింది అన్నది. విజయ జవాబు చెప్పవచ్చు కానీ దురుసుగానూ ఎదిరింపుగానూ ఉంటుందని ఊరుకుంది. అలివేలమ్మ గొడుక్కుంటూ వెళ్ళిపోయింది. తలుపులు చేరవేసి భార్యను దగ్గరకు తీసుకున్నాడు రఘుపతి. వదలండి, వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి, సర్దాలి అన్నది చిన్నగా నవ్వుతూ. నవ్వవోయ్, ముచ్చాలు రాలిపోవు కితకితలు పెట్టాడు. నవ్వి నవ్వి అతడి భుజం మీద తలవాల్చింది. నీకోసం ఏం తెచ్చానో చూడు. అతను పువ్వుల పొట్లం, పుస్తకాలు తెచ్చాడు. అందమైన పువ్వులను ఇంత నిర్దాక్షిణ్యంగా ఎందుకు నలిపివేస్తారో అర్థం కాదు. మాల సుతారంగా ఎత్తి హాల్లో తగిలించిన గాంధీగారి పటానికి వేసింది. అదేం తల్లో పెట్టుకోవు? నాకు పూలు తల్లో పెట్టుకోవాలంటే కంపరంగా ఉంటుంది. కొన్నిసార్లు తప్పదనుకోండి. ప్రేమ్చంద్ గబన్కు అనువాదమా? ఆనందంగా పేజీలు తిప్పింది. ఆ ఇప్పుడు ఆ పుస్తకం పట్టుకుంటే నన్ను మర్చిపోతావు. నేను లేనప్పుడు బుక్ చదవాలి. బుక్ లాగేసి పడక గదిలోకి విసిరివేశాడు. నవ్వుతూ అతన్ని చూస్తూ నిల్చుంది. అతను మాటామంతి లేకుండా చూస్తుండిపోయాడు. నన్ను చదవద్దని మీరు మాటలు లేకుండా నిల్చుండిపోయారేమిటి? నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? అవును, నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంటి నిండా జనం ఉన్నా బుక్స్తో కాలక్షేపం చేస్తానంటావు. ఎంత గందరగోళంగా మేము నవ్వినా విని విననట్టు నవ్వుతూ వయస్సుకు మించిన పెద్దరికం ప్రదర్శిస్తావు అన్నాడు. అది నేను పెరిగిన వాతావరణం వల్ల అబ్బిందండి. తల్లిపోవటం అన్నింటికంటే అదృష్టహీనత. అనాథలనుకుంటే కొందరికి ఎక్కడలేని అలుసు వస్తుంది. ఎవరైనా నిన్ను బాధించే మాటలన్నారా విజయ? ఆదరంగా ఆత్రంగా అడిగాడు. వదిన స్వభావం చాలా చిత్రమైంది. ప్రతిక్షణం ఏదో తప్పు వెతకాలని చూసేది. నిల్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు. చదువుకుని స్వతంత్రంగా బతకాలనుకుంటే తప్పు. చదువుకుని స్వతంత్రంగా బ్రతకాలనుకున్న నేను వెంటనే వివాహానికి అంగీకరించాను. ఎందుకో తెలుసా అండి? నిజాయితీగా అడిగింది. ఎందుకు? ఆదుర్దాగా అడిగాడు రఘుపతి. క్లుప్తంగా వదిన తనపై వేయబోయిన నింద, ట్యూషన్ మాస్టర్తో మాట్లాడినందుకు అనుమానించడం వగైరాలు చెప్పింది. సారీ విజయ, ఇక్కడ అలాంటి ఇబ్బందులేం కలగవు. నేను హామీ ఇస్తున్నాను. ఆప్యాయంగా ఆమె అరచేతిని తన చెంపకు హత్తుకున్నాడు. థ్యాంక్స్ అన్నది. కొందరు అందానికి ముగ్ధులవుతారు. విజయ్ మాత్రం రఘుపతి స్వభావానికి, అతను తనను ఆరాధించే తీరుకు ముగ్ధురాలైంది. ప్రేమించే కంటే ప్రేమించబడటం ఎంత గొప్పో తెలుసుకుంది. అలివేలమ్మ తలుపులు తోసుకుని వచ్చింది. విజయ దూరం జరిగి నిల్చుంది. బయటికి వెళ్ళిపోతే తప్పు చేశారని భావన వస్తుంది. గుడికి వెళ్ళలేదా అత్తయ్య? రఘుపతి అడిగాడు. ఇంకా పుణ్యం పాపమంటూ ఆలోచించాలా నాయనా?
సానికొంపల్లా వేళాపాళా లేని సరసాలు సరదాలు. మూతి ముడుచుకుంది. రఘుకు కొన్ని విషయాలు సూటిగా చెబితే కానీ అర్థం కావు. ఆమె భావం విజయ్కి అర్థమైంది. ముఖం ఎర్రగా మారింది. కానీ క్షమాపణ చెప్పడం కానీ మరేమీ కానీ చెయ్యలేదు. నిబ్బరంగా నిల్చుని ఒకసారి తలెత్తి చూసింది. అలివేలమ్మకు పుండు మీద కారం చల్లినట్టుంది. ఆ మన్నాటి నుండి కొత్త తరహా సాధింపులు మొదలుపెట్టింది అలివేలమ్మ. ఇక్కడికొచ్చాక ఈ మాత్రం మాట్లాడే అవకాశం చిక్కిందట. పుట్టింట్లో నోరు ఎత్తనిచ్చేవారు కాదుట అనేది. గ్రంథసాంగురాలేనట. ప్రైవేట్ మాస్టారితో చనువుగా ఉంటే వదిన తొందరపడి పరువు పోకుండా పెళ్లి చేసిందట. చిన్నదైనా గట్టిదే. అన్నతో నాకు పెళ్లి ఇష్టం అన్నదట. మా పిచ్చి పిల్ల సునంద చూడండి, పెళ్లి మాటెత్తితే పారిపోతుంది. ఈ అమ్మలక్కల కబుర్లకు కథలకు అతీతంగా ఎదిగిపోయింది విజయ. నీరసంగా నవ్వేది, జాలిపడేది. ఆమె ఆలోచనలన్నీ విద్యా వికాసాన్ని కల్పిస్తుందా? ఈ వికాసం వల్ల స్త్రీలు తమను తాము గుర్తించగలుగుతున్నారా? స్త్రీ వెనుకబడి ఉండటానికి పురుషుడు ఎంతవరకు కారణం అనే విషయాలు నిరంతరం వేధించేవి. ఆమె భర్తకు తన రోల్ నెంబర్ చెప్పి మర్చిపోయింది కూడాను. ఈరోజు మళ్లీ గుర్తు చేసుకునే అవసరం కలిగింది. తన విజయానికి తనకంటే ఎక్కువ సంతోషించే భర్త ఉన్నాడు. అంతకంటే తనకేం కావాలి? హృదయపూర్వకంగా అతనికి ఆనాడు తన్ను తాను అర్పించుకుంది విజయ. మన్నాడు అభినందనలు తెలుపుతూ రామారావు టెలిగ్రామ్ ఇచ్చాడు. 5-6 రోజుల తర్వాత చక్కని పైలట్ పెన్ను పార్సిల్లో పంపాడు. విజ్జి, అన్నపై కోపం ఉన్నా మర్చిపోతావని నాకు తెలుసమ్మా. నీ ఆత్మవిశ్వాసం, నీ దృఢ సంకల్పం నాకు తెలుసు. రఘుపతి అండదండలతో చక్కగా చదువుకొని వృద్ధిలోకి వస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అన్న రామం. ఉత్తరాన్ని భద్రంగా దాచుకుంది. అలివేలమ్మ ఎప్పుడు చదివిందో గాని రఘుపతిని సాధించింది. నేను డబ్బులు పంపుతున్నాను అని ఒక్క మొక్క వ్రాసాడేమో చూడు. రఘుపతి అండదండలతో చదువు అంటాడే. ఆమె అల్పబుద్ధికి అసహించుకుంది విజయ. ఇక ముందు లెటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంది. ఆ ఇంటి స్వరూపాన్ని, ఇంట్లో వారి స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది విజయ. కాలేజీలో చేరటానికే నిశ్చయించుకుంది. పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజే ఆమె ప్రసవించింది. విజయకు పురుడు పుట్టింట్లో పోసుకోవాలని లేకపోయినా రఘుపతిని ఇరకాటంలో పెట్టినట్టు అవుతుందని అన్న పిలవగానే వచ్చింది. భారత్కి ఇష్టం లేకపోయినా సంఘం కోసం అంగీకరింపక తప్పలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. ఆమెకు కూతురు పుట్టింది. అయ్యో ఆడపిల్ల అని ముక్కు విరిచేవారిని చూస్తే విజయకు జాలి వేసింది. విజయ, కొడుకు పుడితే పెద్ద పండగ చేద్దాం అనుకున్నాను. రామారావు నిట్టూర్చాడు. కూతురు పుడితే చేయకూడదా అన్నయ్య? నాకు ఆ తేడాలు ఇష్టం లేదు. అసలు పండగలు చేయటం ఇష్టం లేదు. కానీ నువ్వు ఆడపిల్ల పుట్టిందన్నావు కాబట్టి అందుకోసమైనా చెయ్యాలి అన్నది. అత్తయ్య, నువ్వే మాకు పార్టీ ఇవ్వాలి. అనుపమ పరిగెత్తుకుని వచ్చింది. ఎందుకు అన్నది గర్వంగా కూతురి వంక చూస్తూ. ఎందుకా? నువ్వు ఇంటర్ 2nd క్లాస్లో పాస్ అయ్యావు కనుక ఊరిస్తూ అంది. అలాగా, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని చాలా కష్టపడింది. 2nd క్లాస్ అనేసరికి నిరాశ లాంటిది కలిగింది. అదేమిటి విజయ, ముఖం వేలాడేశావు? ఇట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్. రామారావు ఊరడించాడు. హిమాలయం ఎక్కిందా, నోబెల్ బహుమతి పొందిందా మీ చెల్లెలు? నవ్వుకుంటూ వచ్చింది భారతి. పనులు చేసుకుంటూ పెళ్లి అయిన స్త్రీ చదవటం అంటే ఆ రెండింటికన్నా ఎక్కువేలే. పని లేకపోతే నేను చదువుతానులే. చదివితే సంతోషించే వారిలో నేను మొదటిదాన్ని వదినా. నేను ఏదో ఘనకార్యం చేశానని చెప్పటం లేదు. ఫస్ట్ క్లాస్ వస్తే ఎంత కష్టమైనా డాక్టర్ చదివిస్తానన్నారాయన. విజయ వదిన వాదనను మధ్యలోనే తుంచేసింది. భారతి మాత్రం వదిలిపెట్టలేదు. విజయ్ అంటే ఆమెకు కక్షగానే ఉంది. అత్తవారింటి నుండి వచ్చిన స్త్రీ వారం రోజులు అటువైపు వారిని తిట్టాలి. భర్త అందగాడు కాదని, పెద్ద ఉద్యోగస్తుడు కాదని బాధపడాలి. అత్తవారింటి అలవాట్లను అనుక్షణం అపహసించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అత్తగారి వైపు బంధువుల వల్ల తను అన్యాయమైపోతున్నానని వాపోవాలి. అవేవీ చేయటం లేదు విజయ. మీ పెద్దమ్మగారు భలే మనిషి విజయ. నిన్ను పిలవటానికి వస్తే ఇండైరెక్ట్గా ఎన్ని మాటలు అన్నదని. ఆవిడ పరిధి చాలా చిన్నది అన్నయ్య మధ్యలోనే తుంచేసింది. అది భారతికి బొత్తిగా నచ్చని విషయం. నువ్వు డాక్టర్ చదువుతావు, మీ ఆయన చదివిస్తాడు, బాగానే ఉంది. మరి పిల్లనెవరు చూస్తారు? నిన్ను చూడమనలే అంటుందని ఆశించింది భారతి. నాకు సీట్ రావాలి కానీ పిల్లను చూసేందుకు మీరంతా లేరా వదినా? అన్నయ్య, వారికి టెలిగ్రామ్ ఇవ్వండి పాప పుట్టిందని. నేను పరీక్ష పాస్ అయ్యానని. పాప పుట్టిందని టెలిగ్రామ్ కూడానా? బాబైతే ఇచ్చినా ఫలముంది. భారతి మూతి విరిచింది. నీ భావం నాకు అర్థం కాలేదు వదినా. బాబు పుట్టగానే కనిపించే ఫలితం ఏమిటి? ఎందుకుండదు? వంశోద్ధారకుడు రేపు కట్నంతో పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు. ఎందుకీ ఆడపుట్టుక? వదినా, విజయ్ ఆశ్చర్యంగా చూసింది. మొదటిసారి ఏ బిడ్డైనా ఒకటే, రామారావు సర్ది చెప్పాడు. మొదటిసారి కాదు, రెండోసారి పుట్టినా బాధపడినన్నయ్యా. నా జాతిని నేను యోగించుకోవటమా? ఆడపిల్ల పుట్టగానే అయ్యో అనే మనం
ఆడవారు అన్యాయం అయిపోతున్నారని వాపోవడంలో అర్థం లేదంటాను అన్నది ఆ పసికందును అపురూపంగా హృదయానికి హత్తుకుంటూ. ఆ కూతురు అందగత్తె అయితే మా మరదలు భూమి మీదే నిలబడకపోను. కొన్ని గంటల పసిగుడ్డు అందమేం తెలిసింది వదినా? అచ్చు వాళ్ళ నానే చింతపండు మూట. వదిన ఆయన నలుపైన వారి హృదయమంతా తెలిపే రూపమే కాదు, ఆ గుణం వచ్చినా సంతోషిస్తాను అన్నది కాస్త చురుకుగా. భారతి ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది అక్కడి నుండి. కానీ విజయ హృదయంలో గుండు సూదులు గుచ్చి వెళ్ళింది. కాదు, నా కూతురు పైపై మెరుగులకు ప్రాముఖ్యమిచ్చే చంచల మనస్కురాలుగా కాక వ్యక్తిత్వం గల యువతిగా రూపొందుతుంది అనుకుంది. రామారావు ఎక్కువగా భార్య విషయాల్లో కల్పించుకోడు. అతను సీరియస్గా పేపర్ చూస్తున్నట్లు నటించాడు. విజ్జి, ఈసారి ఫస్ట్ క్లాసులు రాలేదమ్మాయి అన్నాడు. సరేలే అన్నయ్య, టెలిగ్రామ్ ఇచ్చి రాకూడదు? రామారావు వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చాడు. మన్నాడు సాయంత్రం రఘుపతి వచ్చాడు. అలసటగా పడుకున్న భార్యను కూతుర్ని ఒక్కసారి హృదయానికి హత్తుకోవాలని ఉన్నా అది ప్రభుత్వ ఆసుపత్రి, చుట్టూ జనమున్నారని ఊరుకున్నాడు. విజయ అనగలిగాడు ఎలాగో. అన్నది మాటలు రానట్టు. కంగ్రాట్స్ అన్నాడు స్టూలు లాక్కుని కూర్చొని. థ్యాంక్స్ అన్నది. అతనొస్తే మాట్లాడాలనుకున్న మాటలు ఒక్కటి గుర్తుకు రాలేదు. అతని స్థితి అంతే. కూతుర్ని ఎత్తుకోవాలంటే ఏదో భయం, సిగ్గుగా ఉంది. పెద్దమ్మ, వేణు అన్నయ్య బావున్నారా? బావున్నారు. వేణుకు ఏదో మ్యాచ్ చూస్తున్నారు. పెద్దమ్మ వచ్చేదే కానీ అమ్మాయి పుట్టిందని అలక అన్నాడు. బావుంది. మీ సంగతి చెప్పారు కాదు? నా సంగతి నీకు తెలియదా? నవ్వి పాలిపోయిన ఆమె చెక్కిళ్ళు నిమిరాడు. ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యండి అన్నది అతడి చేతిని ఆప్యాయంగా నిమురుతూ. విజయ, నువ్వు వచ్చి 4 రోజులైందేమో గాని నాకైతే సంవత్సరం అయినట్టుంది అన్నాడు దిగులుగా. ఆమెలో నవ్వు జాలి రెండూ పోటీ పడ్డాయి. నిన్ను చూడగానే కడుపు నిండినట్టు ఉంది అన్నాడు. రోజూ నా ఎదురుగా కూర్చోండి. వంట వడ్డన నాకుండదు. సంపాదన గుర్చిన దిగులు మీకుండదు. మరి నీ కడుపు నిండాలిగా అన్నాడు. ఆ సాయంత్రమంతా అక్కడే గడిపి రాత్రి రామారావు బలవంతంపై ఇంటికి వెళ్ళాడు. కొందరికి సంతానం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గిపోతుందనే భావన ఉంటుంది. కానీ రఘుపతికి మాత్రం పూర్తిగా విరుద్ధమైన భావం కలుగుతుంది. తమ మధ్య బంధం కూతురు వల్ల బలపడిందని విజయ తనకు మరింత దగ్గరగా వచ్చినట్లు అనిపించింది. ఆలోచిస్తూ స్నానం ముగించాడు. తను తెచ్చిన స్వీట్స్ పిల్లలకిచ్చాడు. ఎలా ఉంది కూతురు? భారతి వచ్చి అడిగింది. బావుంది. కళ్ళు నుదురు విజయవి, రంగు మాత్రం నాది వస్తుందేమో. మీ రంగు వచ్చినా నయమే, ఇంకా నలుపు అవుతుందేమో. కానివ్వండి, ఏం చేస్తాం? మనం చేసి పెట్టుకున్న బిడ్డలు కారుగా, భగవంతుడిచ్చినవారు అన్నాడు. అతనికి అపారమైన భక్తి, భగవంతుడంటే ఆరాధన ఉన్నాయి. అది అర్థం చేసుకుంది భారతి. చిత్రమైన జంటలు కూరుస్తాడు భగవంతుడు. మీరెంత దైవభీతి గలవారో మా విజయ అంత నాస్తికురాలు. చిత్రమేముంది? భార్యాభర్తలు అయినంత మాత్రాన అభిరుచులు ఆశయాలు ఒకటిగా ఎలా ఉంటాయి? కాకపోతే అడ్జస్ట్మెంట్ ఉండాలి అన్నాడు. అడ్జస్ట్మెంట్కి అంతం ఎక్కడా? విజయను డాక్టర్ చదివిస్తామన్నారా? అవునండి, కానీ పర్సంటేజ్ ఎంత ఉందో తెలియదు. బీఎస్సీ ఖాయం అన్నాడు. మరి పాపనెవరు చూస్తారు? మనిషిని పెడతాము. అంతగా అయితే అత్తయ్య ఉండనే ఉంది. అతని మాటలు ఆమెకు బొత్తిగా నచ్చలేదు. విజయ చదువుకుంటే చదువుకునే అమ్మాయి చదువు మాన్పించారని అందరూ అనుకుంటారేమోనని భయం. భార్యను కూతుర్ని వదల్లేక వెళ్ళిపోయాడు రఘుపతి. వెళ్ళేటప్పుడు 10 సార్లైనా చెప్పాడు. నామకరణోత్సవానికి వచ్చినప్పుడే మా వెంట వచ్చేయాలి. 3వ నెల 5వ నెల అంటే కుదరదమ్మాయి అన్నాడు అధికారం ప్రదర్శిస్తూ. మీ హుకుం శిరసావహిస్తాను అన్నది నవ్వుతూ. అసలే గంభీరంగా నిశ్చలంగా ప్రవహించే నదిలా ఉండే విజయకు మాతృత్వం మరింత గంభీరత, హుందాతనం తెచ్చిపెట్టింది. విన్నారు కదండి, ఇంతటితో ఈ పాట కంప్లీట్ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పాటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హైమా కూరపాటి. థ్యాంక్ యూ.